శుభోదయం. ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడుము తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. ప్రతిదినము మమ్మల్ని ప్రేమించి దేవా నీవు అనుగ్రహించిన దేవా నీ వాక్యంను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటాం. ఈ దినము నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనము నుండి 53వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చునొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. మనము చదివిన వాక్య భాగము స్టెఫను మరణించక ముందు దేవుని యొక్క దర్శనమును కలిగిన వాడిగా, లేకుంటే దేవుని యొక్క కార్యములను ప్రత్యక్షతను చూసిన వాడిగా, ఇశ్రాయేలీయులకు ఆయన ఎలాగూ తోడుగా ఉన్నాడు అన్న కార్యము తన హృదయంలో ఎరిగిన వాడిగా, తాను మరణముకు సమీపించి ఉన్నాడని ఎరిగినప్పటికీ ధైర్యముగా ఆ దినము ఉన్న యూదులతో మాట్లాడిన సంఘటనను చూడగలము. స్టెఫన్ను చంపేదానికి యూదులు పూనుకున్నప్పుడు వారికి సహాయము చేసిన సౌలు అక్కడ ఉండగా దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క ప్రత్యక్షతలను వారికి మొదటిగా బయలుపరిచినాడు. ఎలాగూ ఇశ్రాయేలును ప్రభు ఎన్నుకున్నాడు, అబ్రహామును ఎలాగూ పిలిచినాడు, తన ప్రజలను ఆయన ఎలాగూ ఏర్పరచుకున్నాడు, చెరలో ఉన్నవారు లేకుంటే బానిసత్వంలో ఉన్న వారిని ఎలాగూ మోషే ద్వారా విడిపించినాడు. ఐగుప్తు దేశమునకు వారు వెళ్ళిన తరువాత వారు ఎలాగో బానిసలుగా మారినారు. ఆ బానిసత్వం నుండి ఎలాగూ మోషే ద్వారాగా ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చినాడు. ఎలాగూ వారు ఎర్ర సముద్రమును దాటి దేవుని యొక్క వాగ్దాన భూమికి వచ్చినాడు అన్న కార్యములను తెలియపరుస్తూ, ఎలాగూ ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవుని దుఃఖపరిచిన వారిగా ఉన్నారు, ఎలాగూ ఆయన బాధపరిచిన వారుగా ఉన్నారు అని తెలియపరుస్తూ వారిని హెచ్చరించిన కార్యములను చూడగలం. ఈ ఉదయకాలమున అనేక దినములుగా దేవుని యొక్క వాక్యమును వింటూ ఎరిగి ఉన్న నీవు నేను కూడా ఇలాంటి కఠిన మనసుతో వంగని మెడ కలిగిన వారిగా బండబారిన స్థితిలో దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఉన్నట్లయితే ప్రభు మనతో తేటగా మాట్లాడుచున్నాడని గ్రహించుకోవాలి. నీకోసము అనేక కార్యములను నేను చేసినాను, నీ బంధకములను నేను విడిపించినాను, నీ యొక్క దీన స్థితి నుండి నేను లేవనెత్తినాను, నాశనకరమైన గుంటలో నీవు చిక్కుని ఉన్నప్పుడు నేను పైకి లేవనెత్తే నీవు నన్ను మరచి లోకముతో కలిసిపోయినావా అని ప్రభు మనలను ప్రశ్నించక ముందే మనం మన జీవితములను బాగు చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంన మాట్లాడుచూ ఉన్నాను. నీవు నేను ఆయన యొక్క నివాస స్థలము, ఆయన యొక్క ఆలయమై ఉన్నాము అనేది మొదటిగా గ్రహించుకోవాల్సిన ఒక కార్యము. అరణ్యములో ఇశ్రాయేలీలతో పాటు ఆయన మాట్లాడేదానికి, వారి మధ్య నివసించేదానికి ప్రత్యక్షపు గుడారమును ఎలాగూ వారి మధ్యలో ఉంచమని, దాన్ని ఎలాగూ సిద్ధపరచాలని మోషేకు ఆయన చెప్పి అలాగే వారి మధ్యలో నివసించిన ఈ దినము దేవుని యొక్క ఆలయముగా ఉంటున్న నీలో ఆయన నివసించాలని ఆశిస్తూ, నీవు ఎలాగూ పరిశుద్ధుడిగా ఉండాలి, నీ జీవితము ఎలాగూ యథార్థముగా ఉండాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నారు.
అయితే దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్న నీవు ఆయనకు ముందుగా నీ హృదయమును ఎలాగూ కాపాడుకుంటున్నావు? నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు ఎంత ప్రాముఖ్యత ఉన్నది? దేవుని యొక్క వాక్యము నీలో ఎలాగూ క్రియ చేస్తున్నది అని పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యమును క్రమముగా నేను వింటున్నాను, నాకు దేవుని యొక్క వాక్యము చాలా ఇష్టము అని చెప్పుకునే నీవు నీ హృదయములో దేవుని యొక్క వాక్యమును దాచిపెట్టుకోకపోతే, నీ హృదయం అనే దేవాలయమును పరిశుద్ధముగా కాపాడుకొనకపోతే, నీవు వంగని మెడ కలిగిన జీవితములో, అనగా ఒక పక్కనే చూస్తూ, నీ ఇష్టం వచ్చిన ప్రక్కనే నీవు చూస్తూ దేవుని కార్యములను నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉన్నావని ప్రభు హెచ్చరిస్తున్నారు. ఆ దినమున యూదులు వారు చెప్పినదే సరి అన్నారు. వారు చేసే కార్యంలే సరి, మేమే మంచివారం అనుకొని అనేక మంది దేవుని బిడ్డలను హింసించినారు, అనేకులను చెదరగొట్టినారు. యేసు ప్రభు సహితము వారు విడిచిపెట్టకుండా ఆయనను సిలువ వేసినారు. ఆయన సిలువ వేయబడటం వల్ల నీకు నాకు విమోచన కలిగింది అనేది మనం ఎరిగి ఉన్నాము. ఆయనను యూదుల యొక్క మనస్తత్వం చూసినట్లయితే వారు అనుకున్నదే సరి అనుకున్నారు. వారు చేసే కార్యములకు ఎవరు విరోధముగా ఉన్నారో, ఎవరు వారికి అనుకూలముగా లేరో వారిని చెదరగొట్టినారు, వారిని హింసించినారు, అనేకులను హతమార్చినారు. ఇక్కడ స్టెఫన్ యొక్క స్థితి అదే. స్టెఫన్ని ఇంకా చంపాలి, రాళ్ళు రువి చంపేదానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన ఆకాశము తెరవబడి దేవుని యొక్క ప్రత్యక్షతలను చూసిన వాడిగా వారితో మాట్లాడుచున్నాడని గ్రహించుకోలేకపోయినారు. నీవు కూడా అనేక సార్లు దేవుని బిడ్డలు నీతో మాట్లాడుచున్నప్పుడు దేవుని యొక్క కార్యములను గ్రహించుకోలేక, దేవుని యొక్క చిత్తమును గ్రహించుకోలేక, నీ మనస్సు, నీ యొక్క దృష్టి చీకటిగా ఉన్నదాన్ని బట్టి, నీవు అంధుడుగా ఉన్నదాన్ని బట్టి దేవుని కార్యములను ఎరుగకనే మెడ వంగని స్థితిలో, బండబారిన స్థితిలో దేవుని కార్యములను నిర్లక్ష్యపరుస్తూ ఆయనను దుఃఖపరిచే వ్యక్తిగా ఉన్నావేమో అని ప్రభు ఉదయకాల సమయం నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నీ నిజస్థితిని గ్రహించుకొని నీ హృదయమును దేవుని సన్నిధిలో తెరిచిపెట్టి, నీవెక్కడ దేవుని దుఃఖపరిచున్నావు, ఏ కార్యంలో దేవుని కార్యములకు విరోధముగా వెళ్ళి ఆయనను గాయపరిచున్నావు, ఆయనను వేదనపరుచున్నావు గ్రహించుకోవాలని ప్రభు నీతో మాట్లాడుచు. నీతో ఆయన నివసించాలి, నీలో ఆయన నివసించాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను ఆయన యొక్క దేవాలయముగా, నీ శరీరము ఆయన యొక్క దేవాలయముగా ఉన్నదని నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అయితే నీవు నీ తలంపులకు ప్రాముఖ్యతనిచ్చి దేవుని చిత్తమును గ్రహించుకోలేని వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని కార్యములను నీ జీవితములో నీవు అనుభవించలేవు. ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, నీవు నీ హృదయమును దేవుని ముందు తెరచి యథార్థముగా నీలో ఉన్న బలహీనతను సరి చేసుకున్నట్లయితే నీకు తన కృపను అనుగ్రహించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ దినములో ఉన్న యూదులు స్టెఫన్ మాట వినలేదు, స్టెఫన్ కలిగిన దర్శనంను కలిగి లేరు. తాము తమ యొక్క తలంపుల చేత అంధులుగా మార్చబడి దేవుని చిత్తమునకు విరోధముగా, లేకపోతే దేవుని కార్యముకు విరోధముగా నిలబడి అనేక మందికి ఆటంకముగా ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు నీ యొక్క ఆత్మ నేత్రములు తెరవాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన వైపు చూడాలని ఆశిస్తున్నాడు. నీ ముందు ఆయన ఉంచిన కార్యములను నీవు గ్రహించుకొని ఆయన యొక్క వెలుగుని నీ జీవితంలో అనుభవిస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ ప్రాతకాలంలో నీవు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా దృష్టి నాయన దేవా లోకం వైపు ఉండకుండగా నీ వైపు ఉండేదానికి సహాయం చేయము. మేము మెడవంచని వారిగా, లోపడని వారిగా, నీకు విరోధమైన కార్యములను చేసేవారిగా
ఎక్కడ ఉన్నామో వాటిని మేము సరి చేసుకునేదానికి, మేము నీ వాక్యమును గ్రహించుకునేదానికి నీ కృపను దయచేయమని, నీలో నడిచి నీలో స్థిరపడి నీ వైపు చూసి ముందుకు కొనసాగేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.